అగ్రరాజ్యంలో అదో ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయం. ఎందరో దేశాధినేతలు వాళ్ల పిల్లలు అక్కడ పాఠాలు నేర్చుకున్న వాళ్లే. ఆ యూనివర్సిటీ వేదికగా ఎన్నో గొంతులు తమ వాణిని వినిపించాయి. కానీ కొద్ది రోజులుగా అక్కడ ట్రంప్ వర్సెస్ హార్వర్డ్ గా వివాదం నడుస్తుంది. ఇంతకీ ఏంటా వివాదం? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ వివాదంలో రెండు వైపులా ఎవరూ వెనక్కి తగ్గటం లేదు. విదేశీ విద్యార్థుల ప్రవేశాలను నిషేధిస్తూ అధ్యక్షుడు ట్రంప్ యంత్రాంగం విధించిన ఆంక్షలపై అమెరికా కోర్టు స్టేను పొడిగించింది. ఇందుకు సంబంధించి డిస్ట్రిక్ట్ జడ్జి అలిసన్ బరోజ్ కీలక ఆదేశాలను జారీ చేశారు. దీంతో ట్రంప్ దూకుడుకు బ్రేక్ పడినట్లయింది. చైనా కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలు, యూదు వ్యతిరేక ప్రచారం వంటి ఆరోపణలతో హార్వర్డ్ కు విదేశీ విద్యార్థుల ప్రవేశాన్ని రద్దు చేయాలని ట్రంప్ యంత్రాంగం చూసింది. అంతేకాదు, విదేశీ విద్యార్థుల కార్యకలాపాలకు సంబంధించిన రికార్డులను బయటపెట్టాలని ఆదేశించింది. లేకపోతే ఆ విద్యార్థులకు ప్రవేశం కల్పించేందుకు హార్వర్డ్ కు ఉన్న అర్హతను రద్దు చేస్తామని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ హెచ్చరించింది. అమెరికాను హార్వర్డ్ తీవ్రంగా అవమానిస్తోందని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. $1 బిలియన్ పైగా నిధులు తీసుకుంటున్న ఆ విద్యా సంస్థలో జాతి వ్యతిరేక ధోరణి పెరుగుతోందన్నారు. దేశంలో మరికొన్ని కళాశాలలు కూడా ఇలాగే తయారవుతున్నాయని మండిపడ్డారు. ఇప్పటికే హార్వర్డ్ యూనివర్సిటీకి ఫెడరల్ నిధులు నిలిపివేసిన ట్రంప్ అదే బాటలో పయనిస్తున్న ఇతర యూనివర్సిటీలు కూడా ఇదే మూల్యం చెల్లించాల్సి వస్తోందని హెచ్చరించారు. Harvard has been a disaster. They've taken by the way, $5 billion plus. $5 billion. Nobody knew that they were making this cut. If we didn't do this, we would have never found this out, Pam. They're taking $5 billion. And I'd rather see that money go to trade schools. And by the way, they're totally anti-Semitic at Harvard, as you know, and some other colleges too, in all fairness to them. And it's been exposed. నిజానికి గతేడాది గాజాపై దాడులకు వ్యతిరేకంగా హార్వర్డ్ లోనే చాలా మంది విద్యార్థులు నిరసనలకు దిగారు. ఈ ఒక్క విషయంలోనే కాదు, చాలా అంశాలపై కూడా ఈ విశ్వవిద్యాలయం వేదికగా విద్యార్థులు తమ స్వరం వినిపిస్తూనే ఉన్నారు. గతేడాది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన శృతి కుమార్ గాజా సంఘీభావ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులపై చర్యపై నిరసన వ్యక్తం చేశారు. డజనుకు పైగా విద్యార్థుల డిప్లొమాలను తిరస్కరించారన్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు. క్యాంపస్ లో వాక్ స్వాతంత్ర్యం, భావ వ్యక్తీకరణపై జరుగుతున్న దాడులపై తీవ్ర నిరాశకు గురయ్యానంటూ ఉద్వేగంగా ప్రసంగించారు. ప్రస్తుత పరిణామాల మధ్య నాడు శృతి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. Many of us students of color, doxing left our jobs uncertain, our safety uncertain. This semester, our freedom of speech and our expressions of solidarity became punishable. Our graduations uncertain. ఇక్కడ ట్రంప్ ది ఒక్కటే కోరిక, తాను చెప్పే విధంగా విశ్వవిద్యాలయాన్ని నడపాలని కోరుకుంటున్నారు. కానీ హార్వర్డ్ మాత్రం దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తోంది. యూదులపై ద్వేషాన్ని ఆపడంలో హార్వర్డ్ విఫలమైందని ట్రంప్ ఆరోపించారు. యూద్ విద్యార్థులు, ప్రొఫెసర్లపై వివక్ష ఉందని ట్రంప్ సర్కార్ ఆరోపించింది. మరి ఈ వివాదం ఎటు దారి తీస్తుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.